ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క ఉన్నతమైన ఘనమైన నామమును బట్టి మీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. మంచిది. మనం ఆరాధించే దేవుడు నమ్మదగిన దేవుడు, గొప్ప దేవుడు. మన ప్రార్థనలను వినేంటి దేవుడు, మన ప్రార్థనలకు ప్రతిఫలమును అనుగ్రహించే వాడు కదా. భక్తులు ప్రార్థించినప్పుడు, వారు స్తుతించినప్పుడు దేవుడు వారి ప్రార్థనలకు జవాబును అనుగ్రహించాడు కదా. ఈ సమయంలో మనం ఒక అంశాన్ని ధ్యానం చేసుకుందాము. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో 400 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు. ఆ 400 సంవత్సరాలు ఇశ్రాయేలు ఐగుప్తుల చేత అనేకమైన శోధనలు, అనేకమైన బాధలు, అనేకమైన దుఃఖములు, అనేకమైన వేదనలు వారు అనుభవించారు. వారు ఉన్న ఆ స్థితిలో నుంచి వారిని ఎవరు విడిపించే నాదుడు వారికి కనబడలేదు. వారికి సహాయం చేసేవారు ఎవరు ఒకరంటూ వారికి లేదు. మనం బైబిల్లో చూస్తే మనం ఒక మాట చదువుకుందాం. బైబిల్లో నిర్గమకాండము 2వ అధ్యాయము 23వ వచనం నుంచి చదువుకుంటే, నిర్గమకాండము 2వ అధ్యాయం 23వ వచనం చదివితే, ఇశ్రాయేలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా, తాము వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. కాగా దేవుడు వారి మూలుగులను విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొనెను. దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను, దేవుడు వారి యందు లక్ష్యం ఉంచెను. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి, వెట్టి పనులు ఎక్కడ చేస్తున్నవారు? వెట్టి పనులు అంటే ఐగుప్తులో. అంటే వారు చేసే పనికి ప్రతిఫలం లేదు, జీతము లేదు. ఇంత జీతము, ఇంత రోజుకి మీకు ఇంత, రోజుకి ఇంత కూలి అంటే ఒట్టిగా వారు పని చేస్తున్నారు కదా. ఎందుకు వారు ఒట్టిగా పని చేయాల్సి వచ్చిందంటే, వారు ఆ దేశంలో బానిసలుగా ఉన్నారు. ఈ ఒట్టి పని ఎన్ని సంవత్సరాలు చేశారు అంటే 400 సంవత్సరాలు ఆ వెట్టి పని చేస్తూ అనేకమైన బాధలు. మనం ఇక చదివితే, పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా, తాము వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. వీరి ద్వారా అనేకమైన పనులు, భారమైన పనులు, వీరి శక్తికి మించిన పనులు ఐగుప్తీయులు వీరి ద్వారా చేయించుకుంటూ వచ్చారు. కానీ వీరి పనిని బట్టి వీరికి కూలి అనగా జీతము వీరికి దక్కలేదు. అంటే ఒక రకంగా చెప్పాలంటే వీరు ఫ్రీ సర్వీస్ చేశారు. ఎన్ని సంవత్సరాలు అంటే 400 సంవత్సరాలు చేశారు కదా. సరి అయిన తినడానికి తిండి లేదు, సరి అయిన వస్త్రము లేదు, సరి అయిన నివాసం లేదు, సరి అయిన వారికి కావలసిన జీవన విధానానికి కావలసిన మంచి భోజనం, మంచి త్రాగునీరు కానీ ఏది వారికి ప్రొవైడ్ చేయబడలేదు. ఒక దుర్భరమైన జీవితం. ఐగుప్తీయులు ఇశ్రాయేలీయుల కఠినంగా ప్రవర్తించారు, వారిని కఠినంగా బాధ పెట్టారు. వారి యందు జాలి పడేవారు, వారి యందు ప్రేమగా మాట్లాడేవారు ఆ ప్రాంతంలో ఎవరు లేరు. వారి పరిస్థితిని ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థమయ్యేది కాదు. అలాంటి ఆ దీన పరిస్థితులలో, దిక్కులేని పరిస్థితుల్లో, ఒక రకంగా చెప్పాలంటే వారికి ఎవరు దిక్కు
లేరు. వారిని ఓదార్చేవారు ఎవరు లేరు. వారి బాధను పంచుకునేవారు ఎవరు లేరు. వారి పక్షమున నిలబడి మాట్లాడేవారు కూడా ఎవరు లేరు. అలాంటి పరిస్థితులలో వారు తమ దేవునికంట మొరపెట్టారు. నీకు నాకు చెప్పుకోవడానికి ఎవరో అధికారులు అంటూ ఇంకెవరో మనకు తెలిసిన బంధువులు ఉంటారు. కానీ ఇశ్రాయేలీయులు ఒకవేళ చెప్పుకున్నా, ఇశ్రాయేలు ప్రజలు ఒకవేళ వారి బాధను, అయ్యా మేము కష్టపడి పని చేస్తున్నాం, మాకు కనీసం తినడానికి తిండి కూడా లేదు, సరిగా మా పిల్లల్ని పోషించుకోలేకపోతున్నాం, మా పిల్లలు కడుపు నిండా ఆహారం పెట్టలేకపోతున్నాం అని చెప్పినా కూడా వారి మాటను పట్టించుకునేవారు కాదు. ఏదో తినాలి, పని చేయాలి కాబట్టి తినాలి అన్న ఉద్దేశంతో వారికి అలా ఇచ్చేవారే. కానీ వారికి తగినంతగా వారికి ఇచ్చి వారిని పోషణ చూసేవారు ఎవరు లేరు. వారు పెడుతున్న ఆ కష్టమైన ఆ పనులను ఇశ్రాయేలు తట్టుకోలేక, ఇక వారి వల్ల కాక 400 సంవత్సరాలు వారిని భరించారు ఇశ్రాయేలీలు. 400 సంవత్సరాలు శ్రమను అనుభవించారు, దుఃఖాన్ని అనుభవించారు, వేదన అనుభవించారు. ఎన్నో నిందలు, అవమానాలు వారి జీవితంలో వచ్చినవి. వీటన్నిటిని భరించి తమ దేవునికి వారు, ఇది కూడా సమాజంలో కొంతమంది ఇలాగే ఉన్నారు. బాగా పని చేస్తారు కానీ ప్రతిఫలము, వారికి పనికి తగినంత కావలసిన ఆ డబ్బు వారి చేయించుకుంటారు. కానీ వారు చేసిన పనికి, వారు కష్టపడిన కష్టానికి తగిన ఫలితము లోపల బాధపడేవారు, కృంగిపోయేవారు. ఇక మా జీవితాలు ఇంతేలే, మా బ్రతుకులు ఇంతేలే అని అనుకునే వాళ్ళు కూడా లేకపోలేదు. ఇశ్రాయేలు ఏ పరిస్థితుల్లో ఉన్నారో నేటి కూడా కొంతమంది అలాగే ఉండి ఉంటారు. ఈ వీడియో చూస్తున్న వారిలో కూడా ఒకవేళ నీవు ఆ పరిస్థితుల్లో ఉంటే, తగినంత జీతం, తగినంత పని ఇశ్రాయేలీలు మొరపెట్టినట్లుగా నువ్వు మొరపెట్ట. ఇశ్రాయేలుకు జీతం లేదు, వాళ్ళకి డబ్బు లేదు. 400 సంవత్సరాలు ఎలా బ్రతికారు, ఎలా జీవించారు, వారు విస్తరించారంట. కూడా వారు విస్తరించారు, లెక్క అంతగానో విస్తరించారు. అంటే ఇక వారి ఓపికకు మించిపోయిన తర్వాత, ఓపిక పట్టుకోలేక తమ దేవునికి మొర పెడితే, దేవుడంట వారి మొరను ఏం చేశారంట, కాగా దేవుడు వారి మూలుగులు విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తను చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకొని దేవుడు ఇశ్రాయేలీలను లక్ష్యము ఉంచాడు. ఇశ్రాయేలు పట్ల లక్ష్యము, వారు చేసిన చిన్న వారి ప్రార్థన దేవుని ఎదుగు చేరింది. దేవుడు వారి ప్రార్థనను జ్ఞాపకం చేసుకొని తమ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను వారితో చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొని ఇశ్రాయేలీలను జ్ఞాపకం చేసుకొని వారి యందు లక్ష్యము. ఇశ్రాయేలు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఇశ్రాయేలీలను విడిపించడానికంట దిగి వచ్చాడంట. మనం 3వ అధ్యాయము చదివితే, 3వ అధ్యాయము 7వ వచనంలో చదివితే, 7 నుంచి 9 వచనాలు అక్కడ మోషేతో చెప్తాడు, నేను ఐగుప్తులోను నా ప్రజల బాధను నిక్షయముగా చూచి తిని, తాము కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, దుఃఖము నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకును, విశాలమైన మంచి దేశమునకును, అనగా కానానీయులనుకును, హిత్తీయులనుకును, అమోరీయులనుకును, పెరిజ్జీయులనుకు, హివ్వీయులనుకును, యెబూసీయులనుకు నివాస స్థానమైన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని దిగి వచ్చి ఉన్నాను. ఇశ్రాయేలు మొర నిజముగా నా ఎదుకు చేరి ఉన్నది. ఐగుప్తీయులు వారిని పెట్టుచున్న హింస చూచి తిని. వారిని ఎక్కడికి నడిపించడానికి దిగి వచ్చాడంట అంటే కానాను
ప్రాంతానికి, విశాలమైన మంచి దేశానికి. అంటే ఇప్పుడు వీళ్ళు ఎక్కడ ఉన్నారు అంటే ఇరుకుల్లో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు, కష్టంలో ఉన్నారు, బాధలో ఉన్నారు. ఇలాంటి ఈ ఇరుకైన ఈ స్థలముల నుంచి, నెమ్మది లేని పరిస్థితుల నుంచి, ఈ శ్రమకరమైన పరిస్థితుల నుంచి, ఈ కష్టకరమైన పరిస్థితుల నుంచి, దుఃఖకరమైన పరిస్థితుల నుంచి వారిని ఎక్కడికి నడిపించడానికి దిగి వచ్చాడంటే వారిని ఐగుప్తు చెర నుంచి విడిపించడానికి దిగి వచ్చాడు. ఆ బానిస బ్రతుకు నుంచి విడిపించడానికి ప్రభువు ఎప్పుడు దిగి వచ్చాడు అంటే వారు మొరపెట్టినప్పుడు. ఒకవేళ నీవు కూడా దేనికైనా బానిస అయి ఉంటే, నీవు కూడా ఏ విషయంలో అయినా బానిస అయి పాపములో కానీ ఇంకా ఏదైనా బానిసగా బ్రతుకుతే ఆ ప్రభువుకి మొరపెట్టు. ఇశ్రాయేలు విడిపించడానికి దిగి వచ్చిన ప్రభువు విని ఆయన దిగి వచ్చే దేవుడు. ఎందుకు అంటే నిన్ను విడిపించడానికి, ఎందుకు అంటే నిన్ను సమృద్ధిలోనికి నడిపించడానికి, నీకు క్షేమాన్ని కలగజేయడానికి, నీకు నెమ్మదిని కలగజేయడానికి, నీకు సమాధానాన్ని కలగజేయడానికి, నీకు ఆదరణ కలగజేయడానికి కదా. వారిని చూశాడంట దేవుడు. ఇశ్రాయేలు లక్ష్య పెట్టడంట. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి, వారు పెట్టుచున్న ఐగుప్తులు పెట్టుచున్న ఆ కష్టములు నాకు తెలిసే ఉన్నవి. ఐగుప్తుల చేతిలో నుంచి వారిని విడిపించి విశాలమైన మంచి దేశములోనికి, అనగా పాలు తేనెలు ప్రవహించు దేశానికి, ఇంకా ఆహారానికి కొరత లేని దేశానికి. ఐగుప్తులో ఆహారం లేదు, ఐగుప్తులో విలువ లేదు, ఐగుప్తులో గౌరవం లేదు, ఐగుప్తులో సమాధానం లేదు, ఐగుప్తులో శాంతి లేదు. ఇవి ఏదైతే కోల్పోయారో ఆ స్థలం నుంచి విడిపించి వారికి ఒక గౌరవం, వారికి ఒక సమాధానం, వారికి ఒక నెమ్మదిని కలగజేయడానికి, విశాలమైన మంచి దేశంలోనికి వారిని నడిపించడానికి ప్రభువు దిగి వచ్చాడు కదా. ఈ 400 సంవత్సరాలు వీళ్ళు పని చేశారు, కానీ వీళ్ళకి ఏం లేదంట, జీతం లేదంట. అందుకే మనం ఇక్కడ 22వ వచనం చదివితే 3వ అధ్యాయం 2, ప్రతి స్త్రీయు తన పొరుగు దానిని, తన ఇంట నుండి దాన్ని వెండి నగలను, బంగారు నగలను, వస్త్రములను ఇమ్మని అడిగి తీసుకొని మీరు వాటిని మీ కుమారులకును మీ కుమార్తెలకు ధరింపజేసి ఐగుప్తులను దోచుకొనిద్దరు. ఇప్పటి వరకు వారికి జీతం లేదు, 400 సంవత్సరాల జీతం లేదు. కానీ దేవుడు విడిపించినప్పుడు అంట వీరు ఎలా వస్తారు అంటే ఐగుప్తులు తన పొరుగు వారితో, తన ఇరుగు పొరుగు వారితో మాట్లాడి వారికి కావాల్సినదంతా, అనగా వెండి కానీ, బంగారం కానీ, వస్తువులు కానీ, ఇంకేదైనా కావాలి అనుకుంటామా, మాకు బంగారం కావాలి ఇవ్వు, మాకు వెండి కావాలి ఇవ్వు, మాకు వస్త్రాలు కావాలి ఇవ్వు, మాకు ఆహారం కావాలి ఇవ్వు, మాకు ఇది లేదు, మేము వెళ్తున్నాం మా దేశానికి, మా ప్రాంతానికి మేము వెళ్తున్నాం, మాకు ఇవ్వు, మాకు మార్గం మధ్య నీకు అవసరం వస్తుందేమో ఇవ్వు అని అడిగితే వారిని అందరికీ అడిగిన ప్రతి వారికి లేదనకుండా వారికి ఇస్తారంట. ఎలా ఇస్తారు అంటే దేవుడే ఇశ్రాయేలీల ఎడల ఐగుప్తులకు ఏం పుట్టిస్తంట, కటాక్షమును. 21 చదివితే, మరి నేను ఈ జనుల ఎడల ఐగుప్తులకు కటాక్షం కలగజేసేదను గనుక మీరు వెళ్ళినప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళరు. మీరు ఒట్టిగా కష్టపడ్డారు, వాళ్ళు ఒట్టిగా బ్రతికారు, వెట్టి పనులు చేశారు, కష్టం తగిన ఫలము లేదు అని మొరపెట్టినప్పుడు అంట, దేవుడు ప్రార్థించినప్పుడు అంట, ఐగుప్తీయులు ఇప్పటిదాకా ఇశ్రాయేలీయుల కనికరం చూపించాలా, దయ చూపించాలా, ఈరోజు ప్రేమగా వారితో మాట్లాడి, ఇంత కష్టపడి మనకు పని చేస్తున్నారు కదా, మన అవసరాలను తీరుస్తున్నారు కదా, మన పనులన్నీ వీరు చక్కబెడుతున్నారు కదా, వీరితో దయగా మాట్లాడదాం, వీరితో ప్రేమగా మాట్లాడదాం, వీరికి కావలసినది ఏదో వారికి ఇద్దాము అని ఏ ఒక్కరు ఏ రోజు కూడా అనుకోలేదు. ఇప్పుడు దేవుడు అంట వారి ఎడల, ఇశ్రాయేలీల ఎడల ఐగుప్తులకు ఏం పుట్టిస్తారంటే కటాక్షము పుట్టిస్తారంట. కటాక్షం పుట్టించినప్పుడు ఇశ్రాయేలీయులు ఐగుప్తులను దోచుకుంటారంట. అంటే వారికి కావలసిన వెండి కానీ, వారికి కావాల్సిన బంగారం కానీ, వారికి కావాల్సిన వస్తువులు కానీ, వారికి ఏది కావాలనో అడిగి అమ్మా
మాకు ఇది కావాలి, అయ్యా మాకు ఇది కావాలి, ఇదిగో మాకు ఇంత డబ్బు కావాలి, మాకు ఇంత వెండి కావాలి, మాకు ఇంత బంగారం కావాలి, మాకు ఇది కావాలి, మాకు ఇది తక్కువ ఉంది, మాకు ఇది లేదు అని అడిగినప్పుడంట సరే తీసుకొని పో అని వారు దయ కలిగి ప్రేమ కలిగి ఇశ్రాయేలుకు కావలసినంత సమృద్ధిగా ఇచ్చేస్తారు. ఇది ఎలా సాధ్యమైంది? ఇంత కఠినంగా ఉన్న ఐగుప్తీయులు ఎలా కటాక్షం చూపించారు? మనం 12వ అధ్యాయం చివరికి ఒక మాట చదువుకొని ముగించుకుందాము. 12వ అధ్యాయము 36వ వచనం మనం చదివితే, యెహోవా ప్రజల యెడల ఐగుప్తులకు కటాక్షం కలగజేసెను కనుక వారు వారికి కావలసిన వాటిని ఇచ్చిరి, అట్లు వారు ఐగుప్తులను దోచుకొనిరి. యెహోవా ప్రజల యెడల ఐగుప్తీయులకు కటాక్షం కలగజేసెను గనుక వారు వారికి కావలసిన వాటిని ఇచ్చిరి. ఇశ్రాయేలు ప్రజల యెడల యెహోవా ఐగుప్తులకు కటాక్షం కలగజేసేదంట. ఒకప్పుడు కోపంగా ఉండేవారు, ఒకప్పుడు ద్వేషంగా ఉండేవారు, ఒకప్పుడు ఇశ్రాయేల్ అంటే చిన్న చూపు చూసేవారు, ఇశ్రాయేల్ అంటే పడదు, ఇశ్రాయేల్ ఒక పని మనిషి వారిగానే, ఒక పని పాత్రగానే చూశారు. కానీ ఈరోజు ఇశ్రాయేలుతో ఐగుప్తులు ప్రేమగా మాటలా ఆడలేదు. కానీ ఇప్పుడు ఏం కలుగుతుంది? ఐగుప్తీయులకు ఇశ్రాయేలు అంటే కటాక్షం కలుగుతుంది, ప్రేమ కలుగుతుంది. వారు అడిగినవన్నీ వారికి ఇస్తున్నారు, ప్రొవైడ్ చేస్తున్నారు. ఎలా అంటే ఇశ్రాయేల్ చేసిన చిన్న ప్రార్థన మొరపెట్టడం ద్వారా, తమ దేవునికి ప్రార్థించడం ద్వారా మరి ప్రార్థన ఆలకించిన దేవుడు మరి పితరులతో ప్రమాణం చేసిన ఆ ప్రమాణాన్ని జ్ఞాపకం చేసుకొని వారిని విడిపించడానికి ఐగుప్తులోని కొలిమిలో నుంచి, ఆ కష్టముల నుంచి, ఆ వేదనల నుంచి, ఆ బాధల నుంచి, ఆ క్రూరుల మధ్యల నుంచి, వారిని కఠినంగా పరిపాలన చేస్తున్న, వారిపైన కఠినమైన భారాలు మోపుతున్న ఆ క్రూరమైన వ్యక్తుల మధ్య నుంచి విడిపించడానికి ప్రభు దిగి వచ్చాడు. ఒకవేళ ఈ రోజు కూడా నీవు పనిచేసే స్థలంలో నీ ఎడల నీ యజమానులు, నీ ఆఫీసర్లు, నీ పైన పనిగా బాసుగా ఉన్నవారు నీ ఎడల కఠినంగా ప్రవర్తిస్తున్నారేమో, నీ కష్టం తగిన ఫలం ఇవ్వట్లేదేమో, బాధపడిపోతున్నావేమో, దుఃఖపడిపోతున్నావేమో, ఎవరు చెప్పుకోవాలని అర్థం కాకుండా జీవిస్తున్నావేమో, వేదనకరమైన ఒక పరిస్థితిలో ఉంటే ఇశ్రాయేలు మొరపెట్టినట్లుగా మొరపెట్టు. ఎవరు చెప్పుకున్న పని జరగట్లేదా? ఎవరు చెప్పుకున్న నీకు సహాయం చేయట్లేదా? ఎవరు చెప్పుకున్నా నీ బాధ అర్థం చేసుకోవట్లేదా? ఎవరు చెప్పుకోకపోయినా నీ దేవునికి మొరపెట్టుము, నీ ప్రభువుకి మొరపెట్టుము, నీ ప్రభువును స్తుతించుము, నీ ప్రభు సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేయి. నిన్ను విడిపించడానికి, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, నువ్వు విడిపించడానికి, నీకు సహాయం చేయడానికి, నీ కష్టానికి తగినంత ప్రతిఫలం అని ఇవ్వడానికి నీ ఎడల ఎవరు కటాక్షం లేకుండా, కనికరం లేకుండా, దయ లేకుండా నడుచుకుంటున్నారో వారు నీ ఎడల కనికరం చూసేటట్లుగా, నీ ఎడల దయ చూపించేటట్లుగా, నీ ఎడల ప్రేమగా మాట్లాడేటట్లుగా ప్రభు చేస్తాడు. ఆయన చేయునుగాక. ఒకవేళ ఆ స్థితిలో ఉంటే నువ్వు కూడా ఈ రోజు నుంచి ప్రార్థన చేయి. నీ ప్రార్థన ఆలకించిన దేవుడు నిన్ను కూడా విడిపిస్తాడు. మంచిది. మోకరించే చిన్న ప్రార్థన, కళ్ళు మూసుకొని ఉండపాటు. ప్రేమగలిగిన మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాను. దిగువ తండ్రి నాయన, ఇశ్రాయేలు 400 సంవత్సరాలు ఐగుప్తులు బానిసలుగా ఉన్నారు. ఎవరు ప్రేమలకు, ఎవరి దయలకు నోచుకునే వారు వెట్టి చాకరి చేశారు. వారిని మొరపెట్టినప్పుడు మా ప్రభువా వారి మొర ఆలకించి వారిని విడిపించి, ఇదిగో ఐగుప్తీయులకు ఇశ్రాయేలులకు కటాక్షం కలిగించారు. అప్పుడు ఇశ్రాయేలు ఐగుప్తులను దోచుకున్నారు. ఈ వీడియో చూసిన వారు కూడా ఎందరో అలాంటి స్థితిలో ఉంటే వారిని అందరినీ కూడా విడిపించమని సహాయం చేయమని యేసు నామములో అడుగుతున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. అందరినీ దీవించిన గాక. ఆమేన్.